నమస్కారం. మా ఇన్స్టిట్యూట్లో మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం. చిన్న చిన్న బుజ్జి పిల్లలందరూ వాళ్ళ మాతృమూర్తి పాదాలు కడిగి పూలతో పూజించారు. ఈ ప్రక్రియ అంతా చాలా ఆనందంగా జరిగింది. పిల్లలు భక్తి శ్రద్ధలతో తమ తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ ప్రేమను తెలియజేశారన్నమాట. పిల్లల భక్తి శ్రద్ధలను చూసి తల్లులు ఎంతో మురిసిపోసాగారు. ప్రస్తుతం రోజుల్లో ఇవన్నీ కనుమరుగైపోయాయి కదండి. వీటిని మళ్ళీ చిన్నారులకు తెలియజేస్తే ఎంతో బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే ఈ చిన్న ప్రయత్నం చేశాను. నాతో సహా అందరూ చాలా ఆనందించారు. అన్ని మర్చిపోతాం. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కదా. దేవుడు మిమ్మల్ని చూసుకోవడానికి అన్ని చోట్ల ఉండలేడు. అందుకని ఏం చేశాడంటే దేవుడు ఒక మాతృమూర్తిని ఇచ్చాడు అనమాట. నేను నా ప్లేస్ లో నేను ఒకరిని ఇస్తున్నా మీకు, వాళ్ళే అమ్మ అనమాట. అందుకని అమ్మని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ట్రెండ్ ఏమంటే రోజు అమ్మని మంచి చూస్తాం, కానీ మదర్స్ డే రోజు మనం పూజ చేసేసి రేపటి నుంచి అమ్మని నీ మాట నేను చేయను అలా అలా అమ్మలకి ఎలా అనిపిస్తుందని నాకు తెలియాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. ఈ ఈవెంట్ ఇట్లా హాయ్ ఎవ్రీవన్, నేను శ్రీ సిద్ధి మదర్ని. ఈ జనరేషన్ లో ఇలా చేయడం కొత్తగా ఉంది, మేము కూడా చేయలేము. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఇలా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, అందరిని రెస్పెక్ట్ చేయాలి అని చాలా నేర్చుకుంటారు. ఈ జనరేషన్ లో ఎక్కువ మంది రెస్పెక్ట్ అసలు ఇవ్వట్లేదు, మాట అనేది వినట్లేదు. కాబట్టి ఇలా చేస్తే అన్న ఇంకా మనం పిల్లలు నేర్చుకొని ఇంకా 10 మెంబర్స్ కి అలా చెప్తా ఉంటే అందరూ మంచిగా రెస్పెక్ట్ తోని అందరినీ గౌరవిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాప పేరు శ్రేష్ఠ.
అందరికీ ఎక్స్ప్రెషన్గా ఇలా సెలబ్రేట్ చేయడం చాలా చాలా బాగుంది. ఇలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇలా చేయడం వల్ల పిల్లలకి తెలుస్తుంది పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకోవచ్చు. ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగమే, కానీ వీళ్ళకి ఎవరికి తెలియదు అవన్నీ. ఇప్పుడు వీళ్ళందరినీ నేర్చుకొని ఫ్యూచర్లో కూడా ఇవన్నీ పాటిస్తూ ఉంటే కనుక వీళ్ళు ఇంకా చాలా మంచి పొజిషన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Namaste to ma'am, namaste to all. It is very surprising she organized such a beautiful moment for us. It was very surprising for me and nostalgic